హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాన్సీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు అయితే మేము షాపింగ్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఎందుకు సని? క్రిస్మస్ కాదు. ఎందుకు వెళ్తున్నాం షాపింగ్కి? ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం మేము. ఎందుకంటే సన్నీ బర్త్డే వస్తుంది. సన్నీ బర్త్డే కోసం షాపింగ్కి వెళ్తున్నాం. తనకు డ్రెస్ కావాలంట. డేట్ నేనేం చెప్పమనిలే. నేను ఎవ్రీ ఇయర్ అమూల్ బర్త్డేకి ఇద్దరికి తీసుకుంటాం, సన్నీ బర్త్డేకి ఇద్దరికి తీసుకుంటాం. ఇప్పుడు కూడా అట్లే ఇద్దరికి తీసుకోవడానికి అని చెప్పేసి షాపింగ్కి వెళ్తున్నాం. మాతో పాటు మీరు మేము కర్మన్ఘట్లో ఉన్న జూడియోకి అయితే వెళ్ళాము. సన్నీకి అమ్ముల్కి ఇక్కడే తీసుకుందామని చెప్పేసి. అమ్ముల్కి అయితే ఎక్కువ అయితే మేము ట్రెడిషనల్ వేరే తీసుకుంటాము. ఏం స్పెషల్ అకేషన్ ఉన్నా కానీ ట్రెడిషనల్ వేరే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. వెస్ట్రన్ అయితే తక్కువ. నార్మల్గా డైలీ వేర్ పర్పస్లో షార్ట్స్, టీషర్ట్స్ ప్లస్ స్కర్ట్స్ తీసుకుంటాము. ఈసారి మాత్రం అమ్ముల్కి వెస్ట్రన్ వేర్ తీసుకుందాము అనుకుంటున్నాం. ఇంకా సన్నీ విషయానికి వస్తే అయితే నార్మల్గా బాయ్స్కి ఏముంటాయండి, ఎప్పుడు చూసినా అదే జీన్స్, అవే టీషర్ట్స్, షర్ట్స్, అందులోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, అందులోనే తీసుకుందాం అనుకుంటున్నాం. బాయ్స్కి ఎన్ని కొత్త మోడల్స్ వచ్చినా కానీ పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించదు. వాళ్ళు కొత్త డ్రెస్ వేసుకున్న అంత న్యూ లుక్ అయితే ఏం అనిపించదు నాకు మాత్రం. అదే గర్ల్స్కి అయితే ఎన్ని చాయిస్ ఉంటాయో అసలుకి. ఒక్కొక్క డ్రెస్లో ఒక్కొక్క లుక్ ఉంటుంది. అయినా ఏం లాభం, ఎన్ని చాయిసెస్ ఉన్నా, మనకి ఎన్ని చాయిసెస్ ఉన్నా కానీ గంటలు గంటలు ఆ షాపింగ్ మాల్స్ తిరుగుతూనే ఉంటాం. అంత తొందరగా అయితే ఏవి సెలెక్ట్ చేసుకోము. అంతే కదా అమ్మాయిలు? మరి మీరేమంటారు? మనకు కావాల్సిన డ్రెస్ దొరికి మనం సాటిస్ఫై అయ్యేంత వరకు మన సర్చ్ ఆపరేషన్ ఆపేదే లేదు కదా. ఇక్కడ అమ్ములు ఫ్రాక్ కావాలని ఏడుస్తుంది. నేనేమో వద్దమ్ములు, ఆల్రెడీ నీకు ఫ్రాక్స్ అవే ఎక్కువ ఉన్నాయి కదా, నీకు వెస్ట్రన్ వేర్ తీసుకుంటా, జీన్స్ స్కర్ట్స్ తీసుకుంటా అమ్ములు అంటే, వద్దు నాకు ఫ్రాక్ కావాలని చెప్పేసి ఏడుస్తూ ఉంది. చెప్తే వినడం లేదు. నేను కూడా అట్లే వెళ్ళినాం కదా అంత దూరం అని చెప్పేసి ఏవైనా టాప్స్ తీసుకుందామని చూస్తున్నాను. ఇక్కడ సన్నీ ఏమో షూ కావాలి నాకు కొత్తవి అని అడిగాడు. కానీ నాకు ఎందుకో ఇక్కడ చిన్నపిల్లలవి అయితే షూ కనిపించలేదు. స్లిప్పర్స్, చెప్పులు వేరే ఏవి కనిపించలేదు. పెద్దవాళ్ళవే ఉన్నాయి, లేడీస్ జెంట్స్వి, కానీ చిన్నపిల్లలవి కనిపించలేదు. నేనేమో నార్మల్గా డైలీ వేర్ పర్పస్లో తీసుకుందాం అనుకున్న టాప్స్. ఇక్కడ కొన్ని టాప్స్ అయితే చూశాను. అందులో అయితే చాలా వరకు ఫ్లోరల్ ప్రింటే ఉంది. అందులోనే కొన్ని సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను నేనైతే. వీళ్ళకి మాత్రం వెస్ట్రన్ వేరే తీసుకున్నా. అమ్ముల్కి, సన్నీకి కార్గో ప్యాంట్స్, షర్ట్స్, అమ్ముల్కి స్కర్ట్, జీన్స్ తీసుకున్నా. అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యాం. వచ్చే దారిలో రోడ్ సైడ్కి ఇట్లా బ్లాంకెట్స్, షర్టర్స్ అమ్ముతారు కదా. ఇక్కడ నేను మమ్మీ కోసం అని చెప్పేసి ఉలన్ షర్టర్ కోసం అని ఎత్తుకుతున్నా. కానీ అంత మంచిగా థిక్గా అప్పట్లాగా అయితే అంత స్ట్రాంగ్గా మంచి ఉలన్ తోటి అయితే షర్టర్స్ దొరకడం లేదు. మమ్మీకి ఇట్లా బటన్స్ వచ్చేలాగా కావాలని అన్నది. అందుకే అందులోనే ఉలన్లోనే ఇంకెక్కువ థిక్గా మందంగా ఉన్న షర్టర్ కావాలని అడిగితే నార్మల్గా చూపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా. కొంచెం వీళ్ళ దగ్గర అడిగితే కొంచెం ఎక్కువ క్వాలిటీది కావాలని చెప్తే అప్పుడు చూపించారు వేరేవి. అందులో తీసుకొని వెళ్ళాము.
నేను రీసెంట్‌గా ఇంటి దగ్గర చిన్న చిన్న మొక్కలు తెచ్చి పెట్టుకున్నాను. రోస్, చామంతి, మందారం ఇట్లా. నేను రిటర్న్ వచ్చేటప్పుడే రోడ్ సైడ్‌కి ఇట్లా నర్సరీస్ ఉంటాయి కదా! ఇక్కడే ఆగి చిన్న రెడ్ రోజ్ ఉంటుంది కదా! ఆ మొక్క తీసుకుందామని చెప్పేసి ఆగాను. కానీ ఇక్కడ లేదంట. పింక్ రోజ్ మాత్రమే ఉందంట. అయితే నా దగ్గర అయితే రెడ్ రోజ్ పెద్దది కూడా పెద్ద ఫ్లవర్ పూస్తుంది కదా! అది కూడా లేదు. అయితే అది తీసుకొనొచ్చాను. ఇక్కడే చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఈ ఫ్లవర్స్ ఎందుకో మనం ఇంటి దగ్గర తీసుకొచ్చుకున్న తర్వాత ఇంత బాగా చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే రావు. ఇక్కడ వీళ్ళ దగ్గర మాత్రం ఎందుకో ఎంత బాగా పూస్తుంటాయి. ఇక్కడ ఓ మందారం చూడండి ఇది ఎంత బాగుందో చూస్తూనే ఎంత బాగా అనిపిస్తుందో. ఇది భూమిలో పెడితే చాలా మంచిగా పూస్తాయి అనుకుంటా. కుండీలో పెడితే ఇంత బాగా ఉండవు అనుకుంటా కదా మనం ఇంటి దగ్గర తెచ్చి పెట్టుకుంటే. మనకి ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటే ఇన్ని రకాల పూల మొక్కలు పెట్టుకోవచ్చు. ఇన్ని రకాల పూలు మన ఇంట్లోనే పూస్తే ఎంత బాగుంటుంది కదా! ఇల్లంతా కలర్ఫుల్‌గా ఎంత బాగా అనిపిస్తుంది కదా! కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థాంక్స్.